ఆంధ్ర ఎన్నికలు 2 అంశాల మీద రెఫరెండం ఈ దఫా. అది జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నానికి సంబంధించిన రెఫరెండం. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి వాటిది ఎస్ఆర్ నో పబ్లిక్ తేల్చేటటువంటి అంశం. అది నెంబర్ 1. కుల సమీకరణం, దాన్ని సామాజిక సమీకరణం అంటారు. అంటే కుల ఆధారంగా ఏ వర్గాలైతే సుదీర్ఘకాలం పాటు రాజ్యాధికారానికి దూరం అయ్యినాయో వాళ్ళకి ఇవ్వటం. సాధారణంగా రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవి అంటారు. కాకపోతే ముందు అసలు మొదటి స్టెప్ ఎమ్మెల్యే కదా, అది అసలు అలాగ రాకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేసేసి సీఎం చేసేస్తారా? చేయరు కదా. రాజ్యాధికారానికి ఆరంభమైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన సీట్లలో బీసీలకి అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి నడుస్తున్నది. బీసీలకి రిజర్వేషన్ లేదు కాబట్టి రావట్లేదు. ఓసీ అంటే మిగతా అన్ని రిజర్వేషన్ లేని ఎస్సీ ఎస్టీ కానటువంటి సీట్లన్నీ జనరల్ సీట్లే. అందులో బీసీలకి ఇవ్వాలి అంటే డబ్బున్న బీసీలకు తప్పించి రావట్లేదు. ఇప్పుడైతే భారీ ఎత్తున సామాజిక సమీకరణాలు తీసుకొచ్చారు. అది శెట్టి బలిజలకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు భారీగా ఇవ్వడం కావచ్చు, కాపులకి భారీగా ఇవ్వడం కావచ్చు, బీసీలకి భారీగా ఇవ్వడం కావచ్చు. ఇది ఇక్కడ అది కరెక్టా కాదా అంటే కుల సమీకరణం ఆధారంగా ఇచ్చినటువంటి దాన్ని జనం ఓటేస్తారా? కులాన్ని చూసి ఓటేస్తారా, లేకపోతే ప్రభుత్వ పాలనని చూసి ఓటేస్తారా? ప్రభుత్వ పాలన బాగాకపోయినా కులం చూసి ఓటేస్తారా? ప్రభుత్వ పాలన బాగుండి కులం బాగుందని ఓటేస్తారా? ఇది కనుక ఓట్లు కరెక్ట్గా జగన్కి పడ్డాయి అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తే కానీ మనం గెలవలేం అన్నటువంటి ఆ రూట్లోనే పోతుంది. అన్ని చోట్ల కుల సమీకరణాలు ఆయా కులం వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చేటటువంటిది ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇంతకాలం గత 70 ఏళ్ళ నుంచి రన్ అవుతున్నటువంటి రూటే పోబోతోంది. ఇకపోతే రెండవ కాన్సెప్ట్ సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అన్నటువంటిది ఇంతకుముందు ఏంటంటే ఈవెన్ అభ్యర్థి వచ్చిన మా ఊరికి ఈ రోడ్డు వేసి పెట్టండి మీకు అందరం కలిసి ఓట్లేస్తాం, మా ఏరియా మా సందుకి ఈ పని చేసి పెట్టండి డ్రైనేజీ మీకు ఓట్లేసి పెడతామని అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా అది నీ బాధ్యత మాకేమిస్తావు అని అడుగుతున్నటువంటి రోజుల్లో జగన్ సర్కార్ వచ్చి ఇంటికి ఇచ్చింది వ్యక్తికి ఇచ్చింది డబ్బులు. ఇది తప్పని వాదిస్తున్నది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు తాము ఇట్లాగే 10,000 రూపాయలు మహిళలకు ఇచ్చారు. అదే సందర్భంలో ఇస్తానన్నటువంటి డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ చేయలేదు, అది వ్యక్తిగతమే, అది చేయలేకపోయారు సంపూర్ణంగా. దాని ఇంపాక్ట్ దెబ్బతిన్నారు. బట్ అప్పుడు అది కరెక్టే అన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి విమర్శిస్తూ వచ్చారు శ్రీలంక వెనిజులా అవుతుందని. తీరా చూస్తే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అంటోంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నటువంటిది కరెక్టా కాదా, సంక్షేమ పథకాలకు ఓట్లు పడతాయా లేదా అన్నటువంటి దానికి కూడా రెఫరెండం. ఇక్కడే రెండో పాయింట్ కూడా మరి తెలుగుదేశం కూడా అంతకంటే ఎక్కువ ఇస్తానంటోంది. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో జగన్ని నమ్ముతారా బాబుని నమ్ముతారా అన్నటువంటి దానికి కూడా రెఫరెండం.